అన్న డాకు మహారాజ్ బాలకృష్ణ సినిమా మళ్ళా సంక్రాంతి బరిలోకి దిగింది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడు బాలయ్య బాబు గారు సంక్రాంతికి కంపల్సరీ వస్తుంటాడు. ముంగడ స్థానంలో నిలబడాలని పోటీకి దిగుతాడు. ఈ పోటీలో కూడా మళ్ళీ గెలిచిందని చెప్పొచ్చు. డాకు మహారాజ్లా క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అంత బాగా వచ్చింది. ఆ క్యారెక్టర్ విజువల్ బాబీ డైరెక్షన్లో కూడా బాబీ సార్ డైరెక్షన్లో మంచిగా తీసిండు. ఆల్మోస్ట్ అప్పట్లో వాల్తేరు వీరయ్య సినిమా కూడా సెన్సేషనల్ సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టిండు అప్పట్లో బాబీ గారు. మళ్ళీ అదే డాకు మహారాజ్ మళ్ళీ బాబీ గారు పెట్టి తీసి మళ్ళీ బాలకృష్ణుడి అది బాలయ్యతోటి మాస్ సినిమా అంటే ఎలా ఉంటుంది, ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక సమరసింహారెడ్డి అలాంటి యాక్షన్ మనం ఒక ఎలా చూస్తాం డిఫరెంట్, అలా డిఫరెంట్గా మళ్ళీ బాలకృష్ణ చూపిద్దామని మళ్ళీ బాబీ గారు తీసుకొచ్చారు డాకు మహారాజ్ పేరుతోటి. ఇప్పుడున్న సినిమా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మంచి సినిమా, చాలా బాగుంది. తమన్ గారు మ్యూజిక్ దీనికి ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ప్రతి ఫైట్ సీన్స్ కానీ ప్రతి దానికి మనము ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోరింగ్ లేకుండా. యాక్షన్స్ కానీ సీన్స్ కానీ మనం ఇంకోటి చెప్పండి, బాబుడియల్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఇక్కడ అప్పట్లో ఆయన చాలా సినిమాలో చేసిండొచ్చు కానీ మన అప్పుడు లెజెండ్ సినిమా జగపతి బాబు ఎట్లా విలన్ క్యారెక్టర్లో ఎలా పోషించిండో ఈ సినిమాలో కూడా మన హిందీ యాక్టర్ మళ్ళీ బాబుడియల్ గారు మళ్ళీ బాలకృష్ణ జత కట్టి మళ్ళీ సిద్ధమయ్యిండు విలన్ క్యారెక్టర్కి. బాగా చేసిండు ఆయన కూడా యాక్టింగ్, ఎక్కడ కూడా తగ్గకుండా తుమ్ము లేపేసిన యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. సినిమా మాత్రం ఇది ఒక బాలయ్య బాబు కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అందరు బాగా చేసిండ్రు, హీరోయిన్ కానీ ప్రతి ఒక్క ఆర్టిస్టు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్టు బాగా చేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై బాలయ్య.